హాయ్ అండి, మనమైతే ఈరోజు సింపుల్గా క్విక్గా ఇంట్లో ఉండే వాటితోనే పుదీనా రైస్ తయారు చేసేద్దాం. దీనికోసం కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి మిక్సర్ జార్లో. ఒక పిడికెడు పుదీనా ఆకును వేసుకోవాలి. ఒక చిన్న టమాటా ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. మొత్తాన్ని మెత్తటి పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు చిటపట ఉన్న తర్వాత 2 రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగు వేసి ఉల్లిపాయ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. మనం ముందుగా గ్రైండ్ చేసిన పుదీనా పేస్ట్ని వేసుకొని ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా నూనె పైకి తేలిన తర్వాత కొత్తిమీర తరుగు వేసి ఉడికించి చల్లార్చిన రైస్ని వేసి 1 టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర మిరియాల పొడిని వేసుకోవాలి. మొత్తం కలిసే విధంగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లల లంచ్ బాక్స్లో కూడా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి.